ప్రతి సిటీకి ఒక టీం ఉంటుంది, కానీ ప్రతి టీంకి ఒక స్టోరీ ఉండదు. హైదరాబాద్ క్రికెట్ హిస్టరీ విక్టరీతో స్టార్ట్ అయ్యి కొలాప్స్తో బ్రేక్ అయ్యి మళ్ళీ ఫైర్లా ఎలా రైజ్ అయిందో తెలుసుకుందాం. ఇది జస్ట్ మ్యాచెస్ స్టోరీ కాదు, ఇది ఎమోషనల్ స్టోరీ, ఇది లాయల్టీ స్టోరీ, ఇది కంబ్యాక్ యొక్క స్టోరీ. ఫ్రమ్ ఛాంపియన్స్ టు కొలాప్స్. ఒకప్పుడు టైటిల్ గెలిచిన వారియర్స్ తర్వాత సిస్టంలో డిసాల్వ్ అయిపోయారు. ఫ్యాన్స్ నుంచి ఒకటే క్వశ్చన్, హైదరాబాద్ టీం మళ్ళీ రైజ్ అవుతుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి ఫుల్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ ఎలా స్టార్ట్ అయింది, ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎలా మొదలైందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియోలో అయితే ఉంటుంది. బట్ మీ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నా, ఇంత పెద్ద టోటల్ ఎస్ఆర్హెచ్ జర్నీ కవర్ చేయాలంటే ఒక వీడియోలో అయితే సరిపోదు. అందుకే ఈ వీడియోలో మనమైతే ఎస్ఆర్హెచ్ జర్నీ యొక్క 2008 టు 2015 వరకు ఎలా జర్నీ కొనసాగిందో క్లారిటీగా ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం, ఈ వీడియో కోసం మేమైతే చాలా కష్టపడ్డాం. మీ దగ్గర నుంచి జస్ట్ 1 లైక్ అండ్ 1 కామెంట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక వీడియోని లైక్ చేసుకుంటే ఇక మనం డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి సిటీకి ఒక టీం ఉంటుంది, కానీ ప్రతి టీంకి ఒక స్టోరీ ఉండదు. హైదరాబాద్ క్రికెట్ హిస్టరీ విక్టరీతో స్టార్ట్ అయ్యి కొలాప్స్తో బ్రేక్ అయ్యి మళ్ళీ ఫైర్లా ఎలా రైజ్ అయిందో తెలుసుకుందాం. ఇది జస్ట్ మ్యాచెస్ స్టోరీ కాదు, ఇది ఎమోషనల్ స్టోరీ, ఇది లాయల్టీ స్టోరీ, ఇది కంబ్యాక్ యొక్క స్టోరీ. ఫ్రమ్ ఛాంపియన్స్ టు కొలాప్స్. ఒకప్పుడు టైటిల్ గెలిచిన వారియర్స్ తర్వాత సిస్టంలో డిసాల్వ్ అయిపోయారు. ఫ్యాన్స్ నుంచి ఒకటే క్వశ్చన్, హైదరాబాద్ టీం మళ్ళీ రైజ్ అవుతుందా? ఆన్సర్ వచ్చింది ఫైర్ కలర్తో, న్యూ ఐడెంటిటీతో, న్యూ యాటిట్యూడ్తో సన్లో రైజ్ అయ్యే ఒక సేన ఆరెంజ్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చింది. ఇది హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫుల్ జర్నీ, స్ట్రగుల్స్, లీడర్షిప్, టర్నింగ్ పాయింట్స్ అండ్ ది బిల్డప్ బిఫోర్ ది హిస్టారిక్ ఎక్స్ప్లోజన్. దిస్ ఈస్ ది టోటల్ జర్నీ ఆఫ్ ఎస్ఆర్హెచ్ టీమ్. ఈ వీడియోలో టోటల్గా 8 సీజన్ గురించి క్లారిటీగా ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ప్రతి ఒక్క సీజన్ని ఒక చాప్టర్తో పోలుస్తా, ఇంకా ప్రతి ఒక్క చాప్టర్కి ఒక ఇండివిజువల్ నేమ్స్ అయితే ఇస్తున్నా. ఇంకా ఇందులో మీకే చాప్టర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మావా. ఇంకా ఎస్ఆర్హెచ్ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే, చాప్టర్ 1 2008 అగ్నికి మొదటి జ్యోతి. హైదరాబాద్ ఐపీఎల్ ప్రారంభం 2008. ఐపీఎల్ క్రికెట్ చరిత్రని మార్చిన ఒక కొత్త యుగం. 2008లో స్టార్ట్ అయిన మహాయజ్ఞంలో తెలుగు రాష్ట్రానికి ఒక ప్రతినిధి టీం పుట్టింది, ది డక్కన్ చార్జర్స్ ఆఫ్ హైదరాబాద్. పేపర్ మీద చూస్తే టీం ఫుల్ పవర్ఫుల్, ఇంటర్నేషనల్ స్టార్స్ తో పాటు మ్యాచ్ విన్నర్స్, ఎక్స్పీరియన్స్, అగ్రెషన్ అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా ప్లేయర్స్ విషయానికి వస్తే అడమ్ గిల్క్రిస్ట్ వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ ఆఫ్ డక్కన్ చార్జర్స్, అండ్ ఆండ్రూ సైమండ్స్ డిస్ట్రక్టివ్ ఆల్రౌండర్. బౌలర్స్ లైక్ షహీద్ అఫ్రీది మ్యాచ్ ని టర్న్ చేయగలిగే ఎక్స్‌ఫాక్టర్. ఆర్పీ సింగ్, వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, వేణుగోపాల్ రావు నేమ్స్ చూస్తే ట్రోఫీ కన్ఫర్మ్ అనిపించింది. కానీ క్రికెట్ లో పేరు కాదు, పర్ఫార్మెన్స్ మాత్రమే మాట్లాడుతుందని మరొకసారి ప్రూవ్ అయ్యింది. గ్రౌండ్ మీద రియాలిటీ మాత్రం వేరే స్టోరీ రాసింది. మ్యాచెస్ వస్తున్నాయి కానీ విన్స్ రావడం లేదు, ప్రెజర్ పెరిగింది, కాన్ఫిడెన్స్ తగ్గింది. ఈ సీజన్ టోటల్ గా 14 మ్యాచెస్ ఆడితే అందులో కేవలం 2 మ్యాచ్ మాత్రమే గెలిచారు. స్టార్ ప్లేయర్స్ ఉన్న టీం టేబుల్ లాస్ట్ లో ఫినిష్ అయ్యింది. ఫ్యాన్స్ షాక్ అయ్యారు. హైదరాబాద్ ఐపీఎల్ జర్నీ ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్ తో స్టార్ట్ అయింది. కొన్ని కథలు గెలుపుతో కాదు, ఒక పెద్ద పరాజయంతో స్టార్ట్ అవుతాయి. ఆ పరాజయమే హైదరాబాద్ క్రికెట్ స్టోరీకి ఎండింగ్ కాదు, ఈ అగ్నికి ఇంకా పెద్ద ఫ్లేమ్ గా మారడానికి రెడీ అవుతుంది. ఇలా ఫస్ట్ సీజన్ డక్కన్ చార్జర్స్ కంప్లీట్ చేసింది. బట్ సెకండ్ సీజన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ క్లాస్ టీమ్ గా మళ్ళీ బరిలోకి దిగింది. అదే చాప్టర్ 2 2009. లాస్ట్ ప్లేస్ నుండి ఛాంపియన్స్ వరకు. 2008లో హైదరాబాద్ టీం బాటమ్ లో ఫినిష్ అయ్యాక తర్వాత 2009లో హైదరాబాద్ క్రికెట్ లో హిస్టరీ మూమెంట్ క్రియేట్ చేసింది. ఆ టీం డక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ అయ్యారు. మెయిన్ గా ఈ సీజన్ లో అడమ్ గిల్క్రిస్ట్ మన టీం కి అయితే స్ట్రెంత్ గా అయ్యాడు. 495 రన్స్ తో మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ ని గెలిపించుకుంటూ వెళ్ళాడు. ఆర్పీ సింగ్ పర్పుల్ క్యాప్ విన్నర్, 23 వికెట్స్ తో బౌలింగ్ లో కంప్లీట్ డామినేటర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 2009లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక ఫేవరెట్ ఎర్లీ బ్రేక్అవుట్ మూమెంట్ వచ్చింది. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీని 6 రన్స్ తో గెలిచాం. డక్కన్ చార్జర్స్ 143 రన్స్ కొడితే ఆర్సీబీ టీం జస్ట్ 137 ఫర్ 9 వికెట్స్ కి డక్కన్ చార్జర్స్ బౌలింగ్ యూనిట్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ ని గెలిపించారు. ఇది డక్కన్ చార్జర్స్ కి పెద్ద ఇన్క్రెడిబుల్ మూమెంట్ అని చెప్పాలి. ఇలా వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ విన్నర్స్ గా అయితే నిలిచారు 2009లోనే. ఇంకా నెక్స్ట్ సీజన్ కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి డక్కన్ చార్జర్స్ మీద. అదే చాప్టర్ 3 2010. ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్ పెరిగిన సీజన్. 2009లో ఛాంపియన్స్ అయ్యాక డక్కన్ చార్జర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి చేరుకున్నాయి. 2009 ఒక లక్కీ సీజన్ కాదు అని ప్రూవ్ చేయాల్సిన సమయం వచ్చింది. మళ్ళా గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. 2010లో ఐపీఎల్ సీజన్ లో ఈసారి టీమ్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. బ్యాటింగ్ డెప్త్ ఉంది, బౌలింగ్ షార్ప్ గా ఉంది. టోటల్ 14 మ్యాచెస్ లో 8 విజయాలు సాధించింది.
పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఫినిష్ చేశారు. బ్యాటింగ్ లో సైమండ్స్ మళ్ళీ ఇంపాక్ట్ చూపించాడు. ఎక్స్ప్లోజివ్ షాట్స్ తో మ్యాచ్ ఫ్లో ని మార్చిన ఇన్నింగ్స్ లో ఒకడు. టోటల్ గా 400+ రన్స్ తో మిడిల్ ఆర్డర్ లో బ్యాక్ బోన్ గా నిలిచిన ఒకే ఒక ప్లేయర్. బౌలింగ్ సైడ్ లో ప్రజ్ఞాన్ ఓజా మ్యాజిక్ స్పిన్ తో బ్యాట్స్మెన్స్ ని కన్ఫ్యూజ్ చేసేవాడు. 21 వికెట్స్ తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు ఇదే సీజన్. టీమ్ క్వాలిఫైర్ వరకు స్ట్రాంగ్ గా వచ్చింది. ఫ్యాన్స్ మళ్ళీ ట్రాఫీ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ క్రికెట్ లో ఒక మ్యాచ్, ఒక మూమెంట్ సీజన్ మొత్తం మార్చేసింది. డక్కన్ చార్జర్స్ ఛాంపియన్స్ టీమ్ లాగా ఆడిన సీజన్, కానీ ఛాంపియన్స్ గా మాత్రం ఫినిష్ కాలేదు. 2010 లో డక్కన్ చార్జర్స్ అయితే మెసేజ్ ఇచ్చింది. 2009 లో గెలుపు యాక్సిడెంటల్ గా కాదు, ఈ టీం రియల్ కంటెండర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది. కానీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. అసలు టర్నింగ్ పాయింట్ ఇంకా ముందుంది. అదే మన చాప్టర్ 4 2011 ఫైట్ వితౌట్ ఫినిష్. 2011 లో ఆరెంజ్ ఆర్మీకి ఒక టఫెస్ట్ పేస్ అయితే నడిచింది. టోటల్ గా 14 మ్యాచెస్ లో జస్ట్ 6 విన్స్ మాత్రమే వచ్చాయి. పాయింట్స్ టేబుల్ లో 7th ప్లేస్ లో ముగిసి ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళలేదు. బట్ ఫైట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఈ సీజన్ లో శిఖర్ ధవన్ 400+ రన్స్ తో విత్ క్లాస్ బ్యాటింగ్ అయితే ఆడాడు. అండ్ అమిత్ షా అయితే 19 వికెట్స్ తో ప్రతి ఒక్క మ్యాచ్ లో ఇంపాక్ట్ అయితే చూపించాడు తన దగ్గర నుంచి. బట్ రిజల్ట్ అయితే రాలేదు. కానీ వారియర్ స్పిరిట్ మాత్రం తగ్గలేదు. దిస్ సీజన్ ప్రూవ్డ్ వన్ థింగ్, టీం పడిపోయినా ఫైట్ హార్ట్ మాత్రం పడదు. ఇలా 2011 లో సీజన్ అయితే ఫెయిల్యూర్ గా ముగిసింది. బట్ కమింగ్ టు చాప్టర్ 5, ఇదే డక్కన్ చార్జర్స్ కి ఫైనల్ ఇయర్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ సీజన్ లో ఏమైంది? ప్రతి ఒక్కటి క్లారిటీగా చూద్దాం. 2012 హైదరాబాద్ టీమ్ కి హిస్టరీలో ఒక ఎమోషనల్ టర్నింగ్ పాయింట్. డక్కన్ చార్జర్స్ వన్స్ ఛాంపియన్స్, బట్ ఈ సీజన్ లో ఒక స్ట్రగ్లింగ్ స్టోరీ మాత్రం ఉండిపోయింది. 14 మ్యాచెస్ లో ఓన్లీ 4 విన్స్. పాయింట్స్ టేబుల్ లో బాటమ్ పర్ఫార్మెన్స్. ప్రెజర్ హెవీగా ఉంది. కాన్ఫిడెంట్ బ్రేక్ అయ్యింది. టీం ఫైట్ చేసింది బట్ రిజల్ట్ సపోర్ట్ చేయలేదు. ఫ్యాన్స్ కి షాక్. మేనేజ్మెంట్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. బిహైండ్ ది స్క్రీన్స్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఫ్రాంచైజీ ఫ్యూచర్ డౌట్ గా పడిపోయింది. అండ్ దెన్ బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇలా 2012 సీజన్ కంప్లీట్ అయిన తర్వాత డక్కన్ చార్జర్స్ కోర్టుకి చూపించాల్సిన మినిమం బ్యాలెన్స్ అయితే చూపించలేకపోయింది. ఇలా జర్నీ అఫీషియల్ గా ఎండ్ అయింది డక్కన్ చార్జర్స్. కానీ హైదరాబాద్ క్రికెట్ స్పిరిట్ ఎండ్ అయ్యిందా? నో, దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్. అదే 2013 చాప్టర్ నెంబర్ 6 సన్ రైజ్ మొదలయ్యింది. 2012 లో డక్కన్ చార్జర్స్ చాప్టర్ అఫీషియల్ గా క్లోజ్ అయింది. కానీ హైదరాబాద్ క్రికెట్ స్పిరిట్ మాత్రం క్లోజ్ కాలేదు. 2013 ఒక కొత్త పేరు, ఒక కొత్త జెర్సీ, అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ IPL లో అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చిన సీజన్. లీగ్ మొత్తం డౌట్స్ తో మొదలైంది. ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాట, ఈ కొత్త టీం సర్వే అవుతుందా అని. కానీ గ్రౌండ్ లో ఆన్సర్ క్లియర్ గా వచ్చింది. స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్, డిసిప్లైన్డ్ గేమ్ ప్లాన్స్, టీమ్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. టోటల్ 16 మ్యాచెస్ లో 10 విన్స్. ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడంలో నెంబర్ 1 టీమ్ గా నిలిచింది. అపోజిషన్ టీమ్ కి ఒక వార్నింగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది, హైదరాబాద్ బ్యాక్ ఇన్ టు ది గేమ్ అని. మెయిన్ గా బ్యాటింగ్ లో శిఖర్ ధవన్ స్టెబిలిటీ ఇచ్చాడు. బౌలింగ్ అటాక్ తో ప్రతి ఒక్క మ్యాచ్ ను కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇది జస్ట్ కొత్త టీం కాదు, ఇది కొత్త ఎరా బిగినింగ్ అని ప్రతి ఒక్కరికి చూపించారు. ఫస్ట్ స్టెప్ స్ట్రాంగ్ గా పెట్టింది SRH టీం. కానీ ఇంకా లీడర్ రావాలి, ఇంకా ఫైర్ కావాలి. ఆ లీడర్ ఎవరు? నెక్స్ట్ సీజన్ స్టోరీ టర్న్ అవుతుందా? మరి అది తెలుసుకోవాలంటే చాప్టర్ 7కి వెళ్ళిపోతాం. అదే 2014 సీజన్ లీడర్షిప్ టెస్ట్. 2013 లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్. 2014 సీజన్ లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. కానీ ఈ సీజన్ SRH కి స్మూత్ జర్నీ కాలేదు. టోటల్ గా 14 మ్యాచెస్ ఆడితే 6 విన్స్ మాత్రమే. అండ్ టేబుల్ పొజిషన్ లో 6th ప్లేస్ లో మిగిలింది. సీజన్ స్టార్టింగ్ లో లీడర్షిప్ కన్ఫ్యూజన్, క్యాప్టెన్సీ చేంజెస్ తో టీమ్ రిథమ్ అయితే డిస్టర్బ్ అయ్యింది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ స్ట్రగుల్ తో, సెకండ్ హాఫ్ ఫైట్ బ్యాక్ అటెంప్ట్ తో ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రీచ్ అవ్వకపోయినా SRH ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుంది. విన్నింగ్ కి టాలెంట్ సరిపోదు, స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ ఫినిషింగ్ మైండ్ సెట్ అయితే కావాలి అని తెలుసుకుంది SRH టీమ్. అందుకోసం నెక్స్ట్ సీజన్ లో ఒక న్యూ కెప్టెన్, ఒక న్యూ అగ్రెషన్, SRH స్టోరీ కంప్లీట్ గా మారుతుంది. అదే మన చాప్టర్ 8 అండ్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ వీడియో. వార్నర్ ఎరా బిగిన్స్. 2014 స్ట్రగుల్ తర్వాత SRH ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంది. టీమ్ కి న్యూ కెప్టెన్, న్యూ యాటిట్యూడ్, న్యూ అగ్రెషన్, ఈ మూడు కలిపితే వచ్చిన ప్లేయరే ది వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. SRH కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సీజన్ లో టోటల్ గా 14 మ్యాచెస్ ఆడితే 7 విన్స్. ఈ సీజన్ లో తన దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూసామని చెప్పాలి. టోటల్ గా 560+ రన్స్ ఆరెంజ్ కెప్టెన్ దక్కించుకున్న మన డేవిడ్ బాయ్. వార్నర్ కెప్టెన్సీ లో SRH బ్యాటింగ్ స్టైల్ కంప్లీట్ గా మారింది. ఫియర్లెస్ అప్రోచ్, అటాకింగ్ స్టార్ట్స్, అపోజిషన్ బౌలర్స్ మీద డైరెక్ట్ ప్రెజర్. మ్యాచ్ గెలిచిన మ్యాచ్ లో డామినేషన్ కనిపించింది. ఓడిన మ్యాచ్ లో కూడా ఫైటింగ్ స్పిరిట్ కనిపించింది. ఈ సీజన్ కూడా ప్లే ఆఫ్స్ లోకి రీచ్ అవ్వకపోయినా ఒక డేంజరస్ సిగ్నల్ మాత్రం క్లియర్ గా కనిపించింది. SRH ఈస్ బిల్డింగ్ సంథింగ్ బిగ్. లీడర్ సెట్ అయ్యాడు, కోర్ సెట్ అవుతుంది, కాన్ఫిడెంట్ గ్రో పెరుగుతుంది. ఇలా డక్కన్ చార్జర్స్ ఎండ్ నుంచి SRH రైజ్ వరకు జర్నీ చూసాం. కానీ ఈ రియల్ ఎక్స్ప్లోజేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ సీజన్ లో SRH హిస్టరీలో బిగ్గెస్ట్ ఇయర్ వస్తుంది. అది ఏ సీజన్, ఎవరు హీరో అయ్యారు, ఎలా ట్రాఫీ గెలిచాం, ఇవన్నీ క్లారిటీగా అండ్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.